ప్రతిపాదన వెనక్కి రావడానికి మేజర్ రీజన్ ఏంటి? రాజకీయ ప్రచార అత్యుత్సాహం వల్ల నాశనం అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. సైలెంట్గా జరగాల్సిన పనిని అతి చేసుకుని ప్రచారం పొందాలనుకుంటున్నారు తప్పించి ప్రాజెక్టు కావాలని కోరుకోవట్లేదు. అసలు ఆలు లేదు చూలు లేదు, ఏదో వనకచర్లు వచ్చేసింది దారిలో ఎవడాపినా మేము తొక్కించుకుంటూ తీసుకెళ్తాం అనే మాటలు ఆంధ్రప్రదేశ్లో అనవసరం. అసలు అదేదో ఆంధ్రాలో ఆల్రెడీ ప్రాజెక్టు కట్టేసుకుని నీళ్ళు ఏదో పంపు తిప్పుకుని వాడేసుకుంటున్నారన్నటువంటి ప్రచారం అక్కడ చేస్తున్నారు. గురు శిష్యులు చేస్తున్న హడావిడిది ఏమీ లేదు. ఇద్దరు కూడా ప్రాజెక్టు ముందుకెళ్ళడం ఇష్టం లేదు, జస్ట్ డ్రామటైజ్ చేస్తున్నారు అంతే. నిజంగా బనకచెర్లకి సంబంధించి ప్రయోజనం ఉంది, బట్ బోల్డ్ అంత భారం కూడా ఉంది. బనకచెర్లకి ఇవాల్టి అంచనా చంద్రబాబు గారు చెప్పింది 80,000 కోట్లు. సరిగ్గా లెక్కేసుకుంటే అదంతా పూర్తి అయ్యేటప్పటికి ఓ 15-20 ఏళ్ళు పడుతుంది. అప్పటికి 2 లక్షల కోట్లు అవుతుంది. కట్టేదెవడు, పెట్టేదేదెవడు, ఇచ్చేదెవడు, అంచనాలు మారుతా ఉంటాయి అంతే. ఇంకొకటి బనకచెర్ల లాంటి వాటికి అటవీ ప్రాంతంలో నుంచి వెళ్ళాలి, ప్లస్ కొండల కింద సొరంగాలు తవ్వాలి. ఈ సొరంగాలు తవ్వే ప్రాజెక్టు వెలుగొండ ఏళ్ల తరబడిగా దశాబ్దాలుగా ఆగుంది. అంత టెక్నాలజికల్ సమస్య ఒకటి ఉంది, దానికి పెట్టే ఖర్చు ఇంకొక సమస్య ఉంది. ఈ రెండింటి వలన ఒక బాధ. వాస్తవంగా చెప్పాలంటే కృష్ణా గోదావరి జలాల అనుసంధానం అన్నటువంటి